తాజా అంశం చూస్తున్నాం. కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపుర మొగ వద్ద మత్స్యకారులు ధర్నాకు దిగారు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, ఈ మత్స్యకారులు ధర్నాకు దిగడానికి కారణం ఏంటి? వారి డిమాండ్ ఏంటి అసలు? చందూరాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం గచ్చకాయలపుర మొగ వద్ద మహాధర్నా పేరిట సుమారు 2000 మంది మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. ప్రధానంగా సముద్రంలో చేపల వేటకు వెళ్తే చేపలు దొరకటం లేదు. అట్లాగే పర్రం భూములు అంటారు, సముద్ర తీర ప్రాంతంలో విస్తరించి ఉంటాయి. సముద్ర ఆటుపోట్లతో అవి సముద్రం నీటితో నిండిపోవటం, అందులో చేపలు ఉంటాయి. సుమారు కాట్రేనికోన మండలంలోని 20 తీర ప్రాంత గ్రామాల ప్రజల మత్స్యకారులందరూ కూడా అందులో చేపలు పట్టుకుని జీవనం సాగిస్తుంటారు. కోనవరం డ్రైన్ అని ఉంటుంది కోనసీమలోని అమలాపురం, అట్లాగే ముమ్మిడివరం 2 నియోజకవర్గాల పరిధిలో ఇది ప్రవహిస్తుంటుంది. ఈ డ్రైన్ వల్ల గోదావరి డ్రైన్, మురుగునీరు ఇది సముద్రంలో కలిసే ప్రాంతం గచ్చకాయలపుర మొగ. ఈ కోనవరం డ్రైన్ వల్ల ఈ పర్రం భూములన్నీ కూడా పూర్తిగా పూడిగా చేరిపోయింది. అట్లాగే ఆక్వా చెరువులు కూడా కొంతమంది ఆక్రమించి ఈ పర్రం భూముల్లో ఆక్వా సాగు చేస్తుండటం వల్ల మొత్తం ఎక్కడ నీరు లేక చేపల ఉపాధి పోయి వేటకు అనువుగా లేకపోవడం, జీవనోపాధి గండిపడటంతో దీనికి సంబంధించి పూడిక తీయాలి, అట్లాగే ఆక్వా చెరువులు తొలగించాలని అధికారులకు అనేక సార్లు విన్నవించామని మత్స్యకారులు చెప్తున్నారు. గత ఏడాది తాత్కాలికంగా కొంత నామమాత్రం పనులు అయితే చేశారు. పూర్తి స్థాయిలో పూడికి తీయటం చేయకపోవడం వల్ల ఈ పర్రం భూముల్లో ఇవి 3000 ఎకరాల వరకు కూడా విస్తరించి ఉండటం, 20 గ్రామాల ప్రజల వరకు కూడా జీవనోపాధి చేపల వేట సాగించి బతుకు తెరువుగా ఉన్న ఈ ఆధారం కోల్పోయాము. తక్షణం పూడిక తీత పనులు చేయాలి అనేది వాళ్ళ ప్రధాన డిమాండ్. ఈ ఇంచుమించు 20 గ్రామాల ప్రజలు కూడా ఇక్కడికి వచ్చి గచ్చకాయలపుర మొగ వద్ద మహాధర్నా చేపట్టారు. పోలీసులు కూడా వచ్చి వారికి నచ్చజెప్పారు. అట్లాగే స్థానిక తెలుగుదేశం నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి నాగిడి నాగేశ్వరరావు కూడా వచ్చి మత్స్యకారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని వారికి విన్నవించడంతో మహాధర్నా అయితే విరమించారు. ఇది జీవనోపాధికి సంబంధించింది. ఒకవైపు సముద్రంలో చేపలు దొరకపోవటం, మరోవైపు తీర ప్రాంతంలో ఉండే పర్వభూములో చేపలు పట్టుకునేందుకు అనువుగా లేకపోవటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిపోయింది. కాబట్టి ఈ సమస్య పరిష్కరించాలనేది ప్రధానంగా మత్స్యకారులు వారు డిమాండ్ చేస్తూ ఆ మహాధర్నా దిగారు. చంద్రరామ్, ధన్యవాదాలు సాయికృష్ణ.